సార్ పొద్దుటూరు మండలం మాది చోడూరు. మా పొలాలు కాడికొచ్చి మేము తీసుకుంటున్నాం, పొలాలు మీరు ఖాళీ చేయండి అన్నారు సార్. ఎందుకు ఖాళీ చేయాలా? ఇవి మేము 50 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం భూములు, మేమెందుకు ఖాళీ చేయాలా సార్ అంటే, ఇది గవర్నమెంట్ మాకు అప్పగిచ్చింది అంటే, యా గవర్నమెంట్ అప్పగిచ్చింది సార్? ఇన్నాళ్ళు జగన్ ప్రభుత్వంలో తీసుకోలే, ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం అప్పగిచ్చిందంటే ఎట్టా సార్? ఇప్పుడు మీరు గెలిచినారు, ప్రజలకు న్యాయం చేస్తామని గెలిచినారు, ప్రజల కడుపు మీద కొడితే ఎట్లా సార్ అంటే, ఇది మీరు చేయాలమ్మా ఖాళీ, మీరు చేయకుంటే బాగుండదు, పోలీసు వాళ్ళు సార్ వచ్చి కేసులు పెడతాము, క్రిమినల్ కేసులు పెడతాం, స్టేషన్లో వేసి కుళ్ళపరచాం అంటున్నారు సార్. ఇదేం న్యాయం సార్? మాకు జనాలు కష్టపడి పెట్టుకున్నాం సార్, కష్టపడి పని చేసుకుంటే దిగి పోలీసు ఆయన్నే దగ్గరుండి దించు, మీ పనులు మీరు చేసుకోండి ఏమి అని దింపించినారు, దగ్గరుండి జనాలు చెడగొట్టించినారు పోలీసు వాళ్ళే. ఏం సార్ ఇట్లా చేస్తున్నారు? ఆపండి సార్, మేము మా అన్నని పిలుచుకొచ్చుకుంటాం, రాజమౌళి అన్ననంటే పోమ్మా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ తోటలు వాళ్ళు చేసుకుంటారు, మీ కాడ కాగితం ఉందే ఇయ్యండి, కాగితం ఉంటే ఆపుతాం అంటారు సార్. నోటీస్ అని ఇచ్చినారు సార్ మాకంటే, నోటీస్ ఎందుకు ఇచ్చామ్మా? మీదేమన్నా భూమి? ఇది ప్రభుత్వాన్ని, మీకు ఎందుకు ఇవ్వాలా? పట్టుంది ఏమన్నా అంటారు సార్. మిందికి వచ్చారు, లాఠీ చార్జ్ చేస్తామంటారు సార్. ఇది డోజర్ కింద తొక్కిచ్చాము, అడ్డం అనుకుంటామంటే తొక్కిచ్చి మేము పనులు చేసుకుంటాం సార్ అంటారు సార్. ఏం సార్ ఇది? ఇంత అన్యాయం, ప్రజల్ని ఇంత నాశనం చేస్తున్నారు. మేము అన్నం సార్, పిల్లలకి మేము చేసుకుంటే తినాలా, లేకపోతే లేదు సార్. దీంట్లో మేము పండించుకుంటే గింజలు వచ్చి పడతాయి ఇంట్లో, లేకపోతే తల్లుల పిల్లలు పచ్చి అనుకోవాలా సార్. మాకు న్యాయం కావాలా సార్. మేము న్యాయం కోసం ఆయనను ఆశ్రయించినాం, జగన్ సార్ని, రాజమౌళి సార్.